ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ కూడా కామెంట్లు అయితే రెడీ చేస్తా. లాస్ట్ టైం మనం పుట్ట మీద క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తేజ గేమింగ్ అని ఉన్నది, త్వరగా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేసినాం, దానికి 24K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాం ఈ ఒక్క వీడియోతోని ఇంతమంది సబ్స్క్రైబర్లు అవుతారు ఏం కథ అని చెప్పేసి. 24K ఉన్నారుగా, ఎంత అవుతారంటారా? 30యా? చూద్దాం ఎంతమంది అవుతారు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం -16 డిగ్రీ టెంపరేచర్ ఉన్న రూమ్ లో 24 అవర్స్ క్యాంపింగ్. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మన ఎడిటింగ్ రూమే. దీంట్లో -16 డిగ్రీ సెల్సియస్ ని ఎట్లా మెయింటైన్ చేస్తారని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఏసీ అయితే వచ్చేసింది. దీంట్లో -16 డిగ్రీస్ పెట్టి ఈ రోజు నుంచి రేపటి వరకు 24 అవర్స్ దీంట్లోనే మేమైతే సర్వైవ్ కాబోతున్నాం. చాలా రోజుల నుంచి కామెంట్లు పెడుతున్నారు చిల్ రూమ్ లో క్యాంపింగ్ చేయండి, చిల్ రూమ్ లో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి. మొత్తానికి ఈ వీడియోలో మేమైతే అదే చేయబోతున్నాము. వీడియోని ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, చాలా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏసీ వచ్చేసి ఆన్ అయితే వేస్తున్నా. దాని మీద నంబర్ మీరు చూస్తున్నారు కావచ్చు, 24 అయితే కనిపిస్తుంది కదా. ఆ 24 మొత్తం డౌన్ అయిపోతుంది. 21, 20, 19, 18, 17, 16. సో 16 డిగ్రీ టెంపరేచర్ లో మన ఏసీ వచ్చేసి 24 అవర్స్ వరకు నడుస్తుంది. ఆర్ యు ఎక్సైటెడ్? ఒక్కొక్కరికి సర్దులైనాయి, జ్వరాలు వచ్చినాయి, నెత్తులు వచ్చినాయి, అయినా సరే ఒక్కడు కూడా మిస్ కావద్దని చెప్పేసి ఉన్నోళ్ళు అందరూ టీషకరానికి ఆల్రెడీ ఫుల్ జ్వరం వచ్చింది. మేమందరం కూడా ఇక్కడనైతే సర్వైవ్ అయితే కాబోతున్నాము. 24 అవర్స్ దాకా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ మేకింగ్ వీడియోస్ ఉంటాయి, అన్ని యాక్టివిటీస్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. రేపటి దాకా చూడండి ఎట్లా సర్వైవ్ అయితే మేము కదా. ఎవరు కూడా 24 అవర్స్ దాకా బయట పోయే ఛాన్స్ లేదు. అందరూ కాళ్ళ కృత్యాలు తీసుకొని వచ్చి సో మన క్యాంపింగ్ కూడా అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో సర్వైవ్ కానీ మన దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్తా. అన్ని కింద కాబట్టి కింద మీరు చూసినట్లయితే మన ఫుడ్ మేకింగ్ కోసం అన్ని కూడా ఐటమ్స్ అవుతున్నాయి. అండ్ ఇలా మీరు చూసినట్లయితే మొత్తం కూడా మన సరుకులు అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రాత్రి పండుకోనికి రగ్గులు అవోటి అవుతున్నాయి. ఒకవేళ టెంపరేచర్ బాగా ఎక్స్ట్రీమ్ తక్కువైంది అనుకోండి, 16 కంటే తక్కువ మేము చేయలేం. అంటే ఛాలెంజ్ మేము 16 అన్నప్పుడు 16 వేయాలి, అలానే సర్వైవ్ కావాలి. కాబట్టి ఇగో రగ్గులు అయితే తెచ్చుకొని వీటిని కప్పుకొని వంటాము. అండ్ వీళ్ళకి తెలియని విషయం ఇంకొకటి ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఐటమ్ జాబ్ పెట్టుకున్నా. ఏంటిది? నా స్వెటర్ ఫుల్ పెట్టుకొని వేసుకోవద్దు ఎవరు, వేసుకోవద్దు. అరే గుంజుకోరా, మొత్తం వేసుకోవద్దు. ఆయన ఒక్కడే సావలాన్ని ఘోరంగా వాసన వస్తుంది. వాడు చచ్చిపోతే ఎరిగిపోతాడు, వాడు ఎరిగిపోతాడు. టైం వేస్ట్ చేయకుండా మాడు కుడుక ఎత్తుని తీసుకురా. రెండు ఒక నాకు ఒకటి మీకు కోతికొకటి. ఏసీ అంత 10 నిమిషాలు కూడా అయితలేదు. జర చల్ల అవుతుంది పెడుతుంది పెడుతుందట. రే ముందే చెప్తున్నా. అబ్బో ఏదైనా కాళ్ళకు ఇటే ఉన్నాయి. కెమెరామెన్ అడిగి కుంటాం.
ఫస్ట్ ఏమన్నా రాక్ పేపర్ చేసా అజ్జా ఘోరంగా చలి పెడుతుందిరా. అరే రిమోట్ రేపు తిరిగేటట్టు పెడదాం, మొత్తం రూమ్ మొత్తం కూల్ అవుతుంది. ఒక్కడే చచ్చిపిస్తే అది గడగడదు కెమెరామెన్ గాడు. స్పింగ్ ఉన్నదా? స్పింగ్ టెంపరేచర్ గాయస్ మధ్య మధ్య చూపిస్తూనే ఉంటాం. టెంపరేచర్ చూడండి. టెంపరేచర్ వచ్చేసి 16 నుంచి 17 తీసుకోము. 16 లాస్ట్ కాబట్టి 15 ఉంటుందా? 16 లాస్ట్. 16 నుంచి పైనకైతే తీసుకోము. 17 18 అస్సలే చేంజ్ చేయము. రేపటి దాకా 16 ఉంటుంది. చూద్దాం. ఇక మధ్యలో కరెంట్ పోతే చెప్పలేము. నేను బతుకా ఎందుకు ఎట్లా కూర్చో. బోండ్గా చూపెట్టు. బోండ్గా ఎట్లున్నాడు? సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే కుడక కడి చేస్తుంది. కుడక కటింగ్ అయిపోయి ఇవే తిందాం. డాక్టర్ అయితే ఇళ్ళకే జ్వరం వచ్చినా ఏది వచ్చినా డబ్బు కొట్టుడేగా. పైన కనబడదో లేదో రిమోట్ లో చూడండి, మంచిగా క్లారిటీ కనబడుతుంది. 16 డిగ్రీ సెల్సియస్. దీంట్లో టైం 12 అవుతుంది. వచ్చింది తిరుగుతుంది అటు ఇటు. రోమన్ ఎట్లా చలికి అంటే అయిపోయింది నాకు కథం. అది స్వింగ్ అయినప్పుడు అలా ఎవరు నీకుపోతే వన్ రోమాలు ఎత్తా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ రోమాలు ఎత్తున్నాయి. మధ్యలో మధ్యలో మమ్మల్ని మేము కాపాడుకోనికి మా దగ్గర ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాయ్ ఉంది, పాప్కార్న్ ఉంది, రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేసుకోనికి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఏం ఛాలెంజ్ చేద్దాం? నెక్స్ట్ ఒకటి ఇది తిన్నాక ఒకటి ఛాలెంజ్ చేద్దాం. ఇది టేబుల్ ఎక్కి ఒక్కొక్కరు ఇట్లా తలకే వేడాలి సీస్ కాడ. ఛాలెంజ్ అదే. అద్దు అబ్బో చచ్చిపిక్తాం ఆయన. ఎల్లుండి రాని అని రాకు ఎల్లుండి మొత్తం రాకు. జాబీగా కనబడాడు. చెప్తాం. ఇది లాస్ట్ వీడియో. నువ్వు కూడా ఛానల్ పెట్టుకో. చలికి ఎన్ని పడుతుంది వీడియో పడు. చలి అన్న చలి 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 చల్లి కాదు చలి 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 వస్తుందా? చల్లేం చల్లి చలి చలి చల్లి పెడుతుంది. సాయన్న చల్లి పెడుతుంది. సాయనకే చల్లి పెడుతుంది. వేసుకోవద్దు. నా దగ్గర ఉంది కదా, నేను వేసుకుంటా. ఎవరు వేసుకోవద్దు. వద్దు. చిన్న పోరని చెప్పు. చిన్న పోరని కడి ఎత్తుడు తింటుడు కడి ఎత్తుడు తింటుడు ఇంటి ఇస్తలేడు. మీరిద్దరు మెయిన్ ప్లేయర్. సరే ప్లాన్ వేసుకున్నారే కాదు. మీరు ప్లాన్ వేసుకోర్రి. చలో చలో చలో. మా ఇద్దరు చెప్తాం. మేము చెప్తాం. రాక్ పేపర్ సీజర్. మీరిద్దరు నన్ను, నేను వీని, నువ్వు వీళ్ళిద్దరు. నువ్వు వీళ్ళిద్దరిని కొట్టు ఫస్ట్. లాస్ట్ నన్ను కొట్టు ఫస్ట్. సరేనా? పెట్టకు. మెల్లకొచ్చామని గోవాడు గట్టి కొడతాం. మళ్ళీ అని కొట్టు. మెల్లగొట్టు. అన్ని గట్టి కొడతా. చలో 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 చలో. అబ్బో కూరగా ఆగుతుందిరా. మన ఇద్దరం వీళ్ళిద్దరిని. మీరు కొట్టుకు చావాలి కానీ మమ్మల్ని
సాల్తీగా గోరాన్ని మొత్తం ఎర్ర చేసిరి ఉడు 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 ఏరు పడితే చూద్దాం రా ఇగో 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 జిమ్మాడి ఇగో బాడీ సుతా పట్టుకోండి ఇంకొక విషయం ఇంకో విషయం మీకు ఎప్పుడు మర్చిపోయినా ఇట్లా మేము ఇగో ఈ రూమ్ ఉన్నంత సేపు మాకు ఇది వచ్చే కచరా ఏదైతుందో చెత్త మొత్తం వేస్తాము దీంట్లో అయితే ఉంటుంది మొత్తం చెత్త అంతా అండ్ ఏసీ పిడియానికి వచ్చిన అన్న వాళ్ళు ఏమని చెప్పారంటే రూమ్లో ఎప్పుడైనా సరే కర్టెన్స్ ఉండాలి, కర్టెన్స్ ఉంటేనే ఎక్కువ కూల్ అవుతుంది అని చెప్పారు. సో ఎక్కువ కూల్ చేయడానికి ఏం చేసినాము, మన విండోని బయట నుంచి ప్యాక్ చేసినాము, లోపల సైడ్ ఇవి పెట్టినాము. మన కూలింగ్ ఎటు పోదు ఇక ఇక్కడికి కూడా బయటకని ప్యాక్ చేసినాము, లోపల సైడ్ నుంచి ఇది పెట్టినాము. ఇక కూలింగ్ మొత్తం లోపలనే అవుతుంది. ఇవాళ దాకా అయితే కుడుకా అయితే తిన్నాము. ఇప్పుడు ఏం వంట ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అప్పలాట ఆడుతున్నాం. ఇప్పుడు ఏం కాదు, ఈ సమితి ఇది ఆడొచ్చు. ఫస్ట్ వేడు, సెకండ్ వేడు, థర్డ్ వేడు, ఫోర్త్ వేడు, ఫిఫ్త్ వేడు, సిక్స్త్. నువ్వు గిట్రా నువ్వేరా పెళ్ళి అట్లనే నన్ను పొట్టుకుడు అన్ని కొన్నిది ఎగురుతున్నావు. నేను ఎలా కొట్టాడు, కొట్టావు అనుకో నెక్స్ట్ దానిలో దొరుకుతాయి ఇక. నువ్వు నెక్స్ట్ స్టాప్ దొరుకుతావు. ఏమంటున్నా అంటే నేను కొట్ట ముందుకే
ముందుకే కాదు నువ్వు కొట్టకుండా ముందే తీసిండు. నేను కొట్ట ముందుగా వీడు తీసినట్టు ఫుటేజ్ చెక్ చేస్తాం అట్లా చేసిండు అనుకో అందరం మీని కొడతాము మళ్ళీ మంచి కోసం మిమ్మల్ని కొడతాం. వాడు తీసిండు ఓకే ఫస్ట్ నువ్వేం తీసినావు ఆయన తీసిన ఫుటేజ్ చెక్ చేస్తూ నువ్వు ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు కన్ను ఇట్లా మీదికి పోయింది. ఎవరి చేయి కూర్చుంది నాదే ఇట్లా మీదికి పోయింది కన్ను. కావాలనే ఇట్లా పోయి లోపలికి. ఇంకో గుడి కాడికి వెళ్ళి. మొత్తం పోయింది, మొత్తం పోయింది అక్కడ లోపలికి. ఇప్పుడు ఇట్లా చెప్పాలా ఇట్లా పోతే కానీ కంట్లే బాబాయ్ గారు చేయి పెట్టి కూర్చుండు ఓడతలేడు ప్లానింగ్ కంట్లో లోపలికి ఇట్లా బాబాయ్ పోయింది. ఎంత తీసుకున్నావు సుపారి తీసుకోవచ్చు. ఎవరి దగ్గర వద్దాం, వద్దాం. విద్య ఇచ్చిండు. ఇచ్చినట్టున్నాడు వాడి కన్ను కూడా ఒకటి వాడు బాగా ఎడిటింగ్ చేస్తూ కవరింగ్ అది ఏర్పడకుండా అన్నట్టు తిరగొద్దు పాము కావాలి అదే మంచిగా పెట్టి మంచిగా చేసిన ఓ, అద్దం పెట్టిరా, అద్దం, అద్దం. అది కన్ను మూసుకోపోతుంది ఏడికి. మొత్తమే? ఆ. అవుటా సల్కింగ్ ఎక్కువ అవుతుందా ఏలే తక్కువ అవుతుంది. చలి పెడుతుందంటే మళ్ళీ ఇది అరే నువ్వు ఒక పని చేయి రే కొద్దిగా క్యాంపింగ్ లొకేషన్ బయట కట్టినా పోయా నీకు కన్వైనా కానీ పోయాడు అనుకోపో కన్ను మళ్ళీ సెట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ కూల్ వెదర్ ఏం చేయబోతున్నాము అంటే చాయ్ అయితే పెట్టబోతున్నాము. చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగుదాం ఓకేనా. అంటే మమ్మల్ని మేము సర్వైవ్ చేసుకొని -16 నడుస్తుంది అంత తక్కువ టెంపరేచర్ లో ఒకవేళ ఇట్నే ఉన్నాం అనుకో సరి చచ్చిపోయినా చేద్దాం అంటే చాయ్ పెడుతున్నాం. చాయ్ పెట్టరు తాజుగా గాడ కూర్చోపోను గట్టి ఎందుకో స్వీటీ వీళ్ళ దోస్తులు అన్న స్వీట్ అయినా ఫోన్ చేసి అడుగుతున్నా స్వీట్ ఏడును చాయ్ పెడదాం. అదే ఒక విషయం చెప్పరా ఈ డబ్బాకి ఇట్లా పడేసిండ చాయ్ నువ్వే పెడతావు చాయ్ పత్తా డబ్బా నువ్వు తప్పితే ఎవడు ముట్టాడు నిన్న చాయ్ కూడా నువ్వే పెట్టినావు ఇట్లా అయిందా వాడు డబ్బా తింటా చాపతి తింటాం కానీ చెప్పు చాపతి నాకు తెలియదు బయట వర్కాలు ఏమైనా చెప్పకుండా మంచి కుక్క గుద్దు కొత్తారు నాకు తెలియదు ఎందుకంటే ఇది పెట్టేది నువ్వే 1 కాదు నాకు తెలియదు 2 3 4 5 ఇక్కడ ఇంకా బీస్ట్లు వస్తాయి అన్న నాకు తెలియదు అన్న నిజంగా 3 నాకు తెలియదు అన్న చాయ్ పెట్టేది నువ్వే 4 ఏమైంది 5 5 వాడు చెప్పలేదు మీ ఇష్టం ఇక చక్కరి కొడుకని చక్కర వైరి మాకని బలి చక్కరేరా ఇప్పుడు కొడుకలు లేవు కానీ కుదురు అయ్యా చక్కెర పట్టి తాదు ఇప్పుడే ఏదన్నా కింద పడితే నీ మీద పడ్డే అల్లా తర్వాత గుద్దుకోరా అన్నాడు చక్కెర వేసినా గుద్దురా అంటుండు చక్కెర చాలా చాలా వాడు వేసేది ఒక సెన్స్ దాన్ని అంటుంది ఎత్తునేముడు బాగా తీయ నాకు మళ్ళీ మంచి మళ్ళా గుద్దాలి నేను గుర్తా నువ్వు బాగా అది చెప్తున్నారా ఒకసారి బకర చేయాలి నేను సంథింగ్ డిఫరెంట్ ఉన్నది వైబ్ అంతా ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా అయిపోయింది నెత్తి పట్టినట్టు స్టక్ అయినట్టు మైండ్ అట్లా అనిపిస్తుంది ముక్కు బ్లాక్ అయిందా సాగండి డబ్బా పోసిండు ఇలా కొంచెం సో మొత్తానికి అయితే గాయస్ మన గరం చాయ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు. మరి ఏదో ఒకటి కానీ ఇప్పుడు ఈ చాయ్ అయితే ఆరామ్సే తాగుదాం కదా. ఇంతగానో మారా చాయ్ పత్తా చేసినట్లా జీవితంలో ఇంత దరిద్రమైన చాయ్ని ఎప్పుడు తాగలేదు ఇద్దరు తయారు చేసిర్రు వాడు దానికి అంతే మళ్ళీ కుక్క పాలతో తయారు చేసినట్టు నాకు సేమ్ అట్లా ఉంది నువ్వు ఎప్పుడు తాగినవరా డైలీ రోజు పొద్దుగాల వీడితో తాగుతుంది ఇక్కడ మొన్ననే ఇనిందా నా కుక్క కుక్కరా
చల్లగా చలికి ఛాయ్ అవుతుంటే ఇట్లా మంచిగా లోపల ఎచ్చగా అనిపిస్తుంది ఇట్లా. ఇంకా నోట్లకైతే పొగలు వస్తలేవు. మొదలైతుంది ఇంకా ఇప్పుడు. మొదలైతుంది ఇప్పుడైనా ఇంకో గంట కాగానే కథం ఇక అంతే నెత్తంతలో పట్టినట్టు అవుతుంది. తలకాయ ఖరాబ్ అవుతుంది. ఇంకా ఏంటి చెప్పన్నా జరసేపు ఇంకా 10 నిమిషాలు ఫ్యాన్ వేసుకోవాలి. ఏంటి సిటీ ఎంత మాట అన్నావు? బాబాయ్ ఏమైపోవాలి? బాబాయ్ తాజా పట్టిని పక్కన ఉసేట్టుకున్నావు ఎప్పటి నుంచో ఇక వీళ్ళిద్దరు పక్క పడుకున్నారు ఇక. జెండాలు చేంజ్ అయినా తాజా పట్టిపోయాడు. మాకైతే ఫీలింగ్ లేదు, నీకు జోక్ జోక్ ఓన్లీ జోక్. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక క్రేజీ ఇంటెన్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లెక్క. అదేంటి అంటే ఇగో తాజ్ గాడు వీడు ఇద్దరు ఇవరి దాకా మేము ఉడు ఆడినాము, అలా ఫైటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరే రాక్ పేపర్ సీజర్ ఆడతారట. సో చూద్దాం ఎవరు ఎన్ని దెబ్బలు పడతాయి కదా. ఎట్రా ఎట్లుంటుంది బ్రో? ఇగో సమీ రాక్ పేపర్ సీజర్ కమాన్. 1 2 3. రాక్ పేపర్ సీజర్. అవును రాక్ పేపర్ సీజర్. నువ్వే మంచిగా ఉండు. రాక్ పేపర్ సీజర్. మంచిగా పెడతాం ఈ పాపలు కొట్టు. అయ్యి వాడు లేపిడారు కొట్టకు నువ్వు. ఏసీ గాలికి ఎట్లుందంటే మొత్తం నెత్తి పట్టినట్టు అవుతుంది. నాకు వేరే ఏమవుతలేదు కానీ బా నెత్తి పట్టినట్టు అవుతున్నది. సో ఇప్పుడు ఫస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ కూడా కామెంట్లు అయితే రెడీ చేస్తా. లాస్ట్ టైం మనం పుట్ట మీద క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి క్రాంతి అని ఉన్నది. అన్ఎక్స్పెక్టబుల్ క్యాంపింగ్ సాయికృష్ణ బ్రదర్ లవ్ ఫ్రమ్ విజయవాడ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భానుచందర్ రెడ్డి ఉన్నది. క్యాంపింగ్లో జాంబీ తాజ్ ఇద్దరు కావాలనే వాళ్ళు లైక్ అయ్యారని కామెంట్ అయితే చేశారు. ఇద్దరు పొట్టుపొడి కొట్టుకున్నారు ఈరోజు కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి చరణ్ అని ఉన్నది. సీక్రెట్ రూమ్ పార్ట్ 10 కోసం వెయిటింగ్ అట, చేద్దాం అది కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నజీర్ యూట్యూబ్ ఉన్నది. తమిళనాడు శేఖర్ ఎక్కడ? తమిళనాడు శేఖర్కి వచ్చేసి జ్వరం వచ్చింది ఘోరంగా, వాడు వచ్చేసి రాలేదు ఈరోజు. నెక్స్ట్ కామెంట్ తెలుగు బ్లాగ్స్ అని ఉన్నది. మేడ్చల్లో మీటప్ పెట్టండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, ప్లాన్ చేద్దాం అది కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తేజ గేమింగ్ అని ఉన్నది. త్వరగా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేసినాం, దానికి 24K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాం ఈ ఒక్క వీడియోతోని ఇంతమంది సబ్స్క్రైబర్లు అవుతారు ఏం కథ అని చెప్పేసి. 24K ఉన్నారుగా, ఎంత అవుతారంటారా? 30యా? చూద్దాం ఎంతమంది అవుతారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పోలావరపు చిన్న ఉన్నది. అన్న నేను విజయ్ అన్న ఫ్యాన్ అని కామెంట్ చేసిండు. ఓకే ఓకే బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చంద్రగిరి రాజేశ్వరం ఉన్నది. అన్న సనాక బంగాలో 24 hours క్యాంపింగ్ చేయడానికి కామెంట్ చేసిండు. అక్కడికి ఓదలుచుకోలేదు, మస్తు దూరం ఇక్కడ నుంచి వెళ్ళి. ఒకవేళ చూద్దాం ఎప్పుడన్నా ప్లాన్ చేస్తే చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్ ట్రావెల్ తెలుగు అని ఉన్నది. అన్న నెక్స్ట్ టైం ఈ ట్రాక్టర్ పైన క్యాంపింగ్ వీడియో చేయండి అని కామెంట్ చేసిండు, ప్లాన్ చేద్దాం. సో ఇవి గాయస్ నేను చదివిన కామెంట్స్. నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. ఫుల్ చల్లగా అయింది నాకు. ఈ చలికి మొత్తం ఎట్టున్నాడు, నెత్తి పట్టినట్టు అవుతుంది మొత్తం. ఇక్కడ దొరకబట్టినట్టున్నది. ఇంకా జింగిడిగా తోడు ఇద్దరు ఏడ జాక్కుర్రు. అరే వాళ్ళ పట్టిండు కరెక్టే, ప్యాక్ అయిపోయింది అలా. ఈ క్యాంపింగ్ కోసం చాలా ఐటమ్స్ తీసుకొచ్చినాము. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక ఐటమ్ అయితే తినబోతున్నాము. ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే, గోండ్రి నువ్వు రావాలి ఖచ్చితంగా. ఏంటిది? బిస్కెట్లా? ఇప్పుడే ఐస్ క్రీమ్ వద్దు. సేపులు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, రాత్రి డిన్నర్ కోసం పన్నీర్ ఉన్నది, వఫేలు ఉన్నాయి, సూప్ ఉన్నది. అంతేకాకుండా ఐస్ క్రీమ్లు ఏవి కూడా.
ఇది కూడా ఐస్ క్రీమ్లే, రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇగో మీరు చూడొచ్చు, దీని మీద నుంచి కూల్ పోతలేదు ఇంకా. ఇక్కడ లోపల కూడా కూలే ఉండే వరకు చల్లగా ఉన్నది. నాకు తెలిసి దీని టెంపరేచర్ వచ్చేసి 16 కాలే కావచ్చు, కానీ ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉంది. ఇది బయట కంటే చల్లగా ఉంది ఇలా. రాత్రి ఎట్లా చలి పెడుతుందో దానికన్నా ఘోరంగా చలి పెడుతుంది ఇంకా. డబల్ మీరు ఎవరు అక్కడ లేరు కదా, కొంచెం ఎచ్చగా ఉండే ఇమ్మీడియట్గా వచ్చి చల్లగా వస్తుంది గాలి. అందరం ముఖ దగ్గర ఉంటే బాడీ టెంపరేచర్ బాడీ నుంచి హీట్ వస్తుంది కదా, హీట్ అవుతుంది జింగిడిగా. సో ఫస్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం ఇప్పుడు. ఇక నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి. అంతే, మీరు ఇద్దరు డబ్బాలు తిను, ఎంజాయ్. ఇంకా 2 ఉన్నాయి. ఇవి ఏదామంటే ఏదైనా ఒక ఛాలెంజ్ పెడదాము. ఛాలెంజ్ పెట్టి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ తినబెట్టాలి. ఇవి 2 ఉన్నాయి అట్నే. ఓకే, అబ్బో ఇప్పుడు తింటే ఏమవుతుందో. ఎప్పుడు ఏ క్యాంపింగ్ చేసినా కానీ మన ఈ ఐస్ క్రీమ్లు వచ్చేసి కరిగిపోవు మొత్తం. మీరు ఆల్రెడీ వేరే క్యాంపింగ్లో చూడరు, ఇట్లా బురుగు ఉంటుండే. మనం కూల్ రూమ్లో వేసే వరకు ఇంకా గట్టిగానే ఉన్నది. ఇది ఎప్పుడు ఇట్నే ఉంటుండే, మొత్తం వాటర్ లెక్క అయిపోయి ఉండు. అయిపోయింది. అరే నువ్వు ఇది తినరా, ముక్కు జామైంది. నేను తినా. వాడిని అది చూద్దామని తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి గైస్ ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఆ గేమ్ ఏంటిది అంటే సేవ్ యువర్ బెలూన్ గేమ్ అయితే ఆడుతున్నాము. అందరం వచ్చేసి బెలూన్స్ పెద్ద ఊదుతాము. అందరూ ఆ బెలూన్ని వలగొడతా ఉంటారు. ఎవరైతే ఎక్కువ సేపటి దాకా ఆవురా ఎవడైతే ఎక్కువ సేపటి దాకా కాపాడుకుంటాడో వాడు విన్నారు. ఓకేనా? ఫస్ట్ ఊదురు, పెద్ద ఊదురే, అది కాదు పెద్ద ఊదు. సరిపోతాయా? పెద్ద ఊదు గది ఒప్పించుకోరు. పెద్ద గవి కావాలి, పెద్ద ఊదు. ఎవరు ముగ్గురు వల వచ్చినా స్టార్ట్ కాక ముందుకు మనకి గుర్తుడే. గింత ఉండాలి. ఇంకా ఊదు. ముందే చెప్తున్నా, బాగా ఎవడన్నా జోష్కి వచ్చి ఒక మూల మీద పడి చచ్చిపోయాడు అనుకో, వాడు నాకే సంబంధం లేదు. ముందే చెప్తున్నా, ఆల్రెడీ ఉన్నట్టే అయిపోయినా కానీ గుర్తుపట్టరు. ఆల్రెడీ ఉన్నది లోపల అనుకుంటారు. చెప్తా 3, 2, 1. బాలి సుగ్రీవుడు, బాహుబలి కట్టప్ప యుద్ధు, లింగేష్ మజా రాలేదు ఇలా గేమ్ లా. ఇంకొకసారి ఆడమా? లైవ్ లైవ్ ఇట్లా స్టూడియోలో ఉన్నాగా. చలో పెడదాం. టైం అవుతుంది. ఫోన్లు అరే బరాబర్ 8:14 అవుతుంది, బాగా టైం అయింది. పెడదామా? ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనోళ్ళ ఐడియా ప్రకారం లైవ్ స్ట్రీమ్ అయితే పెడుతున్నాము. అటు లైవ్ నడుతూనే ఉంటాం. ఎట్లా లోపల నుంచి బయట పోదు కాబట్టి టైం కూడా నడతారే. టైం ల్యాబ్స్ పెట్టి మొత్తం కంటిన్యూస్ గా నడుతూనే ఉండాలి. ఇది మొత్తం ఫుల్ మనం లైవ్ స్ట్రీమ్ ఉన్నంత సేపు నడవాలి. కడుపు
లైవ్ స్ట్రీమ్లో స్పెషల్ లైవ్ స్ట్రీమ్ ఇదని చెప్తే చాలా మంది ఏం చేస్తుర్రు అంటే అడుగుతుర్రు అన్న స్పెషల్ ఎందుకన్నా అని చెప్పేసి వాళ్ళకి అందరికి కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. విజయాడు వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు రైస్ అయితే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు. టైం 10 అవుతుంది నైట్. అండ్ మన కూర ఉండగా పడరు. ఇలా స్పెషల్ ఏంటి అంటే ఈ క్యాంపింగ్లో పనీర్ తింటా పన్నీర్ బిర్యానీ ఘోరంగా అంటే ఘోరంగా చలి ఉన్నది. ఇవాళ ఫ్రీ ఫైర్ ఆడితే అంతా నేర్పు అల్లే చలి పిచ్చిగా చలి పెడుతుంది. సౌండ్ బర్రెపాలు వింటే ఎట్లా వస్తుంది గట్లా వస్తుంది సౌండ్. ఇది బంద్ చేసుకుంటా అని చెప్తే చిక్కాత్రే పాలు. పొయ్యిలు పెట్టినా కొద్దిగా చలి తక్కువైంది కదా కొంచెం మెచ్చాయింది. మనకు ఎందుకేమో ఇల్లు ఉండేసరికి దీని టెంపరేచర్ అలవాటు అవుతున్నది. అబ్బా ముక్కు బ్లాక్ గుట్టు అది పటకాలు పెట్టా కాల్చలేదు అసలు చలికి. నీ కొడుకున్న ప్రోగ్రామ్ పెట్టేది కాకుండా ఏదైనా సలసలటి ఏమైనా తీసుకొచ్చుకున్నాను డైరెక్ట్ పూత అలా స్లైస్ ఉన్నది పోయి అందరు ఈ బాబాయ్ వండుతాడు ఉంటాడు. బాబాయ్ అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు వేడి అయిన టెంపరేచర్ మన ఛాలెంజ్ ఏంది కోల్డ్ రూమ్ లో ఉండే ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు అందరు మంచిగా గిలాస తాగాలి. గొంతు పోతుంది అంతే. పోయాలా గొంతు ఒకటే పోతుంది తాగితే. తర్వాత నువ్వు పోతావు పొయ్యి పెట్టాక అందరు గరం గరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి స్లైస్ వచ్చి మొత్తం సల్లా చేస్తావాలని ఇంకా ఫస్ట్ నువ్వే తాగు. పొయ్యి దగ్గర ఉన్నారు మీరు ఇద్దరు, మీరు ముగ్గురు. నాకు ఇది ఒక నాకు ఎందుకంటే హీట్ ఉన్నది అలా నువ్వు కూడా పోయావు మీదికి. అబ్బా ఫస్ట్ లోపిన వాడదాన్ని పని రా నువ్వు ఎలా పని చేసినావురా. ప్యాక్ వరకు మొత్తం ఇలానే జరుగుతుంది. తావురే ఎందుకు పెట్టిరు? ఇక ఇల్లే ఉన్నాయి చల్లగా గీతుంటే పోయి ఉడగొట్టిన వాళ్ళు పోసినాం ఆయన గిల్ల పోతారా జింగిగా లోపలికి ఇట్లా అల్లా ఈ కూడికి కక్కటట్టున్నా తాగుతే అబ్బో వద్దు తాగాలి. అందరు తాగి ఉన్నది అయిపోయింది. ఇదే బల్మిటి ఓకే తాగు మంచిగా కుదుగుతాం. ఓకే బుక్క గిట్లా 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 ఒక్కడే బుక్క కాళ్ళు ఆ గేమ్ ఆడమా వచ్చాడండి ఆ గేమ్ టైం పాస్ కానీ ఇది బాటిల్ గేమ్ మనిషికో రాడు పడకపోతే గుద్దాలు. వద్దు కూరానికి కింద పడ్డదు. కొట్టుడే గట్టి
రోజు 3 సార్లు అవుతుందో కొట్టాలి. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ మరి ఎవరికి రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ నన్ను దాటాలంటే మా బాబాయ్ దాటాలి మాకు బాబాయ్ బావా బాబాయ్ గారు కలిసి గేమ్ ఆడుతున్నాం అప్పటి నుంచే బాగా నాకే ఏడుతుడు వాడు మరి నిలబెట్టు కొడితే కూడా మొత్తం రీసౌండ్ రావాలి సార్ చెప్పబడి ఎక్కువ దెబ్బలు పడ్డది పని ఆడు 12 సార్లు ఒక దెబ్బ కొట్టిన 12 దెబ్బలు ఒకటి నేను ఒక్కటి నల్లడపడు గట్టిగా కొట్టుడు కుత్తుడిగా ఇట్లయితే ఆడతా నేను మరి అట్లా ఇట్లనే ఓన్లీ ఇట్లా ఉండే ఇట్లా కొట్టిన నాకేమో పడతలేదు ఒక్కసారి నేగా పడతలేదు మళ్ళీ పడనా పడదా అడ్డంలో దిగెత్తుడు లేపుతుడికి 12 సార్లు కొట్టిండు అని రాక్ పేపర్ సీజర్ నెక్స్ట్ డే వస్తుంది చాలా మంది అనుకుంటారు ఏమని అంటే ఏసీ నడతలేదు కావచ్చు అని చెప్పేసి అటు చూపెట్టు అనుకట్టు చూపెట్టు ఏసీ నడుస్తూనే ఉన్నది. మా వాళ్ళు గేమ్లు ఆడే నేను పొయ్యి కాడ ఉండే ఎట్లా అంటే మంచిగా హీట్ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు శుద్ధం అయిపోయింది కొంచెం కొట్టురా మామూలు అన్నం కొన్ని పేలని కొన్ని ఉడకలే ఎట్లా పన్నీర్ కూర అయితే వండినా ఈ కూర టేస్ట్ చేపిస్తున్నా చూద్దామని రియాక్షన్ ఎట్లుంటుందో. పన్ని కూర టేస్ట్ చేస్తున్నాం మన చిన్నప్పటి పేరేంటి తెలుసా చెప్పమని వాడిని ఏంటిదా చెప్పు పన్ని కాదు రియల్ పేరు ఇంకా నేను పిలిచిన పేరు చిన్నప్పటి నుంచి నేను అది కాదు పంది మరి ఫోన్ కూడా అట్లే ఉంటుంది నంబర్ లీక్ నంబర్ నీకు కాదు కానీ మన నంబర్ నా దాంట్లో ఏం పే చేసి ఉంటుంది చెప్పాను. ఇగో నంబర్ కనబడుతుంది నంబర్ కనబడది కనబడుతుందారా కాంటాక్ట్ కనబడదా కాంటాక్ట్ ఇంకా కూడా అట్టే ఉన్నది. టెస్ట్ చేయరా కూర గతకారం
చల్లే మంచిగా గరం గరము ఇప్పుడు గరం గరం దాకిందా మంచిగా వస్తున్నది సల్లిగానికి వేద్దాం సల్లి బాబోయ్ ఈ గింత గరం గరం లేనట్టు అనిపిస్తుంది ఇలా ఇలా వస్తున్నదమే మన గరం అనిపిస్తుంది ఇట్లా సల్లి పెడుతుంది నోట్ అయినా చూడు గరం ఆ సల్ల ఉంటుంది చూడు గరం లేదు చూడు నోట్ అయినాక ఎట్టుందిరా సల్లి పెడుతుందా మస్తు అయింది టేస్ట్ దారా బాబాయ్ 55 వేస్తున్నది నాకు పోతలే చెయ్యి కడుక్కొని వచ్చిన అమ్ముడు గరమే లేదురా జింగిడి మసలే ఎత్తున్నారా గరమే లేదు చేతిలో గరాన్ని పంపిస్తుంది ఇట్లా నాగిన టెంపరేచర్ ఎఫెక్ట్ ఓ నాగే నెట్టికి మొత్తం అంతా నువ్వు చక్క ఎదురుగా కూర్చున్నావు మళ్ళీ ఇంకా గరం మసాలా కొంచెం ఉప్పు ఎవరు వేసుకోరు లే నాకు మంచిగా అనిపిస్తుంది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇగో దయ్యం స్టార్ ఇవన్నీ కాలుతలేదురా టెంపరేచర్ అట్లున్నది మరి అంత పోయా అన్న గరం గరం చాలా మంటుంది. చేయి పెట్టిలా దా చేయి నా కోసం మీరు మంది తినరన్నా ఇంత పొయ్యి నడిచినా ఇంత ఇదైనా కానీ ఆడికి లేవగానే పరిస్థితి ఘోరం అయిపోయింది అదేందో కానీ నెత్తి మొత్తం పట్టినట్టున్నది ముక్కలకి అందిగో షిమిడి అయినా ముక్కులు మొత్తం నీకు అట్లా వస్తుంది నాకు అట్లా కూడా వస్తలే అక్కడ కూర్చున్నప్పుడు ఏమనిపించలేదు ఇటు రాగానే ఘోరంగా చలి ఏసికి ఎదురు ఉడకన్నా డోర్ తీసుకొని బయట కొరికి తాళం మీద డైరెక్ట్ ఎట్లుంది చేతి చల్లగా ఉంది పానం వెళ్ళిపోతుంది అబ్బో ఇవి చల్లగానే నీళ్ళు అబ్బా ఏసి అలా అబ్బో చల్లగా ఉన్నాయి నీళ్ళు బాగా చల్లి పెడుతుంది గిల్లమాట పెడతారట గ్యాస్ ఏమైనా ఫాల్ట్ ఉంటుందా మళ్ళా బయట టెంపరేచర్కి దీని టెంపరేచర్కి ఏమన్నా ఏమరా ఆ? గరం కావాలి అది ఒకసారి ఆ ఏసీ ఫ్రీ అడుగుతా బయట టెంపరేచర్కి దీనికి ఏమన్నా కింద మీద ఉంటుందా? 12 అవుతుంది గుర్రు కొడుతుంది చూసిపోయింది ఆ, దాన్నే. ఇగో ఇవరదాకా వండిండు కాదయా? సలిగో సల్లి పెడుతుంది ఏమైతే లేదు అన్నమ్మ ఉంటే సురుకు అంటది ఇంటికాడ ఇవరదాకా వండిండు ఇగో తీసుకుంది అన్న మూత పని ఇది ఇగో, వేడి వేడి పొగలు వస్తున్నాయి చూడు పవర్ ఆఫ్ కోల్డ్ రూమ్ ఇవాళ బాబాయ్ ఫర్ ద ఫస్ట్ టైం పన్నీర్ వచ్చేసి చేస్తాడు ఫస్ట్ ముక్కలు లేకపోతే అలాగే ఏమన్నా ఏదో ఒక రోజు మళ్ళీ పెరుగు డ్రింక్ ఛాలెంజ్ అంటారు పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అంటారు అందుకని ముందు ముందు కర్రీస్. మెల్లగా 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 బాగానే చేసినావు బాబాయ్ లోపల 4 ఓలే అది కాల్చలేదు చిల్లురు బాబాయ్ నువ్వు అన్న కరెక్ట్ ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా చాలా బాబాయ్ కరెక్ట్ ఆహా కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసుకున్న సెట్ గరం గరం సూపర్ గరం గరం పేగులు మొత్తం గరం గరం అవుతుంది లోపల బాబా గరం గరం లోపల అవుతుండే ఇంత గరం గరం తిన్నా గరం గరం లెక్కన అనిపించలేదు చల్ల ఉన్నది ఇట్లా. ఈ కొద్దిసేపట్లో ఆనందం కొద్దిసేపట్లో ఆనందం ఆ తర్వాత ఇక చలి చేతుకు తెలుస్తుంది గరం ఉన్నట్టు మింగినాక లోపల తెలుస్తుంది లోపల ఇలా పొద్దున ఉంటుంది ఇక మొత్తం ఘోరంగా వస్తుంది ఘోరం ఖరాబ్ అయిపోయి కావచ్చు కొంత అంతా అందరు చల్లలేదు లాగనది ఇప్పుడు. నాది కూడా అందరు జీతుర్రు చలికి వర్షం అయితే లేదు సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే ఇక మీరు చూడవచ్చు మన ఈ లైట్లు ఉన్నాయి కదా ఈ లైట్ల మీద షేవ్ పెట్టడానికి లెక్క ఎచ్చా వస్తుంది కాకుంటాం ఇది కాదు ఒకసారి గడికి చూడరు మొత్తం అవు అప్లో అనుకుర్రాదు ఇద్దరు జరుగురి
ఇప్పుడు ఎవడెవడైతే పాట పాడతాడో వానికి రెగ్యులర్ యాక్సెస్ ఉన్నట్టు. నేను పాడతా. ఫస్ట్ వాడు తర్వాత రగ్గులు సారీ మంచిగా పాట మొత్తం వస్తలేదు. బామలు సయ్యా సై బామలు సయ్యా సై మీరు సయ్యాను రే బామలు సయ్యా బామలు సయ్యా రింగోలా 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 మొత్తం రాదు. ఇంకోసారి గానా భజన కార్యక్రమానికి సిద్ధమవుతుంది చూసి అందరూ ఆనందించారు. మీ దయా హృదయాల్లో రూపాయి 2 రూపాయలు ఎంత తీసుకోగలరు. కథలు ఇది సర్కస్ పాటలు ఇది. गाओ बेटा गाओ बेटा गाओ गाओ बेटा गाओ तेरी मेरी प्रेम कहानी है मुश्किल दो लफ्जों में बयां ना हो पाए अंते एक लड़का ना लाइन वाला आपको పూరనే మిస్టేక్ ఏంటంటే అన్నం పాడ ముందుకే పాట పాడమనేది ఉండే ఇంకా సట్టు తిన్నారు అందరికి నిద్ర వస్తుంది పాట నీదే మీరు చిన్న అట్టున్నది బరాబరతుంది దున్నా ఇప్పుడు వాడ ఫస్ట్ దున్నా తర్వాత అన్న ఓకే గాయ్స్ కూరగాయలు చెద్దరొద్దట లాస్ట్ పాడవాడే ఇప్పుడే అరే మెజారిటీ ఇప్పుడు ఎవరు వాడాలి అంటున్నారా? ఇప్పుడే ఎవరు వాడాలంటున్నావు? అందరు మెజారిటీ నీకే ఉంది. పాడు నువ్వే గెలుతున్నావు పాడు పాడు నీకే చేస్తాం పాడవన్నా నవ్వకండి సీరియస్ ఓడి అమ్మ బర్త్డే ఓడి అమ్మ అరే బుస్ కొడుతుందిరా ఓడి అమ్మ బర్త్డే ఓడి అమ్మ బర్త్డే బుస్ కొడుతుందిరా కర్ర బుస్ 31st కొత్త రిలీజ్ అయ్యే సాంగ్ ఇది. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం మోదమే మైసమ్మ మైసమ్మో 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 మైసమ్మ కామరబెట్టి కామరబెట్టి కై కుదేగా మైసమ్మ అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరయ్యే నింగి చినికై చినికే చిటపట పాట అయ్యింది. చిలక నువ్వే కావాలి నా చిలక నువ్వే కావాలి రాగాల అనుకున్నా అంటే తిరిగి వచ్చిందిరా మధ్యలో నేను పాట ఇంకా వెంచర్ లేకున్నా సరే పాడుకోవడం ఉళ్ళున్నది మంచిగా లాస్ట్ ఉంటుంది ఒక బతలాడతారా
సారీరా కోహినూర్ డైమండ్ వచ్చేస్తే గాయస్ ఈరోజు డ్యామేజ్ పాట వాడేదాకా ఇష్టపెట్టట్లేరు, పండుకుంటే వాడనిత్తలేరు, కూర్చుంటే కూర్చొనిత్తలేరు, ఎటన్నా పోతే పోనిత్తలేరు. తల్లి వేడుతుండది. రాగం ప్రిపేర్ కాలే ఇవాళ కింద పాటనే లిరిక్స్ పెట్టినాయి ఇష్ట పెడతలేరని చెప్పేసి పాడుతున్నాయి. ఓకే గల్లీ చిన్నది ఆ పాట ఉంటది కదా, ఆ పాట పాడుతున్నా. చచ్చిపోయింది కదా పాడవాడినే ఉండొచ్చు, మేము సినిమాలు ఉన్నాడు కదా. ఓకే గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఓన్లీ మన గల్లీ చిన్నది అనాలి అంతే. పాడు. గల్లీ పెద్దది. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికి వస్తేరా, పైన కడప తలిగి నెత్తి బొప్ప గడిచిపోతుందో. సెకండ్ హ్యాండ్ టీవీరా, దాని శబ్దం ఎంత హింసరా, లోటల రాళ్ళేసినట్టు లొడలొడ వినిపిస్తుందో. గల్లీ చిన్నది గల్లీ బోల చిన్నది. నాకు మొత్తం తెలియదు, స్టార్టింగ్ 2-3 లైన్లు లిరిక్ అంతే, అవన్నీ కొత్త లిరిక్స్ చూసే వరకు మమ్మల్ని ఒకసారి చూసుకుంటే మంచి ఆ ట్యూన్ లో వాడచ్చు. క్యాంపింగ్ లో అందరం కలిసి అంతా పాట వాడదాం. ఇప్పుడే వాడతావు. నా ప్రాణమా నన్ను వేడిపోతుమా రాజుగా రాజుగా గల్లీ చిన్నది గరీబోల్ 3 జన మరి బాధలేమో వారెడు. నా ప్రాణమా డైరెక్ట్ నువ్వు మోసం చేస్తావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. ఎడుతుర్రా ఏసీ నడుస్తూనే ఉన్నది, ఆయన బంద్ చేసి అనుకోవాలా. ఇంతకాలం బొరుకుడు ఇక్కడ నూరు మరి మొత్తం వచ్చారా పాట పాడుతూనే ఉన్నాడు. సెకండ్ టైం అయితే గైస్ కామెంట్స్ రీడ్ చేస్తున్నాను. నిజంగా చాలా ఎంజాయ్ చేసినాము. టైం 12 అయింది, ఎప్పుడైందో కూడా అర్థమైతే లేదు, అట్లా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ కామెంట్ SH గేమర్స్ అన్నది, అన్న రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్స్ప్లోర్ చేయండి అని కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి నేత అన్నది, ట్రైన్లో క్యాంపింగ్ చేయండి, ఆల్రెడీ చేసినా మళ్ళీ కూడా వస్తుంది వీడియో. నెక్స్ట్ కామెంట్ ఇందు కిచెన్ ఉన్నది, టీం కోసం ఒక లైక్ వేసుకొని అయితే కామెంట్ చేసిండు, లైక్ వేసారు గైస్. నెక్స్ట్ కామెంట్ అయ్యో అమ్ముదాల బాను క్యాంపింగ్ లో అనిత ఓ అనిత సాంగ్ పాడితే చూడాలి అనుకున్నా, ఇప్పుడు సాంగ్ పాడండి ఇప్పుడే ర్యాండమ్ గా ఇప్పుడు కామెంట్స్ ఓపెన్ చేసినా కనబడ్డది. నెక్స్ట్ కామెంట్ పున్నవరం సాయి తేజ సిద్ధు ఉన్నది, అన్న భూమి లోపల క్యాంపింగ్ చేయండి, లవ్ ఫ్రమ్ కరీంనగర్ అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాలకృష్ణ ఉన్నది, తాజ్గాలో హోమ్ టూర్ కోసం వెయిటింగ్. ఎప్పుడురా అప్పుడు ఎప్పుడు ఎప్పుడు వాడు చూసినావా వాడు ఇస్తున్నాడు నవ్వంగానే చెవులు గిట్టున్నాయి, చెవులు తీద్దాం చేద్దాం.
నెక్స్ట్ కామెంట్ పొన్న స్రవంతి అన్నది అన్న పాప్కార్న్ ఈటింగ్ ఛాలెంజ్ కోసం వెయిటింగ్. చేయొచ్చు చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి అజాల్ పండుకుంటున్నాం. మస్తు మజా అయింది, మస్తు మస్తీ అయింది. నాకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా నెత్తి పట్టింది కదా, పొద్దుగాల వరకు సంథింగ్ ఏదైనా డిఫరెంట్ అవుతాం, జ్వరాలు వస్తాయేమో అనిపిస్తుంది. మొన్న చలి 10 టెంపరేచర్ కంటే తక్కువ ఉండే బయట. ఆ రోజు బయట ఉంటే ఏం అనిపించలేదు అంతగానం. మనం చీరలనే క్యాంపింగ్ చేసినాం చూడ ఆ రోజు. కానీ ఈ రోజు ఇలా 16 పెట్టుకుని ఉంటే విపరీతంగా చలి పెడుతుంది, ఘోరంగా ఉంది. గొంతులు చేంజ్ అవుతాయి, మొత్తం ఇట్లా వచ్చినట్టు దొరకవచ్చినట్టున్నది ఇట్లా నెత్తి అంతా. అన్నీ నాకైతే సిద్ధర్ దొరికింది, కథం సెట్ లైఫ్. మేము మీరు గడ్డి తీసుకోర్రి తీసుకోవాలా? ఇట్లా గుత్త జిమ్ 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 అంటుంది. గుడ్ మార్నింగ్ గాయస్. మంచిగా నిద్ర పట్టింది, చలి పెట్టింది ప్లస్ నిద్ర పట్టింది. ఇట్లా ముక్కు అంతా ఇట్లా పట్టినట్టు అయింది, గొంతు చేంజ్ అయింది కావచ్చు, ఆల్రెడీ మీకు ఏర్పడుతుంది. మస్తు సేపు అన్నం తెల్లారింది కావచ్చు, బయట మాకు ఏర్పడతలేదు. అన్నా అన్నా లేవు లేవు, లేవు ఇంచేపాటరు లేవు అలా ఉంటుంది మరి. ఘోరంగా ఘోరంగా చలి పెట్టింది. తాజ్బాయ్ పలు వలిపోయినాయంటవా? ఏ పలవలే, చల్లగా ఉన్నాయి వలుగుతా. రూమ్ మొత్తం చిల్లుది, మొత్తం గొంతంతా మారిపోయింది. బొర్రేసి వచ్చి పిక్తారా, ఫుల్ చల్లగా ఉంది. చల్లగా ఉంది, నెత్తి పట్టింది మొత్తం. అసలు చెప్పండి అంటే బాగా లీసుడితో ఛాయ్ దగ్గర కురికాడు. అన్న రాత్రి గొంతు చేయలేదు మొత్తం ఘోరంగా అయిపోయింది. పిక్తావా పొయ్యి అయిన పెట్టలేదు. ఇది ఏమైంది నీకు? అల్లు పెడుతుంది ఘోరంగా, సన్న సిద్ధంగా కప్పుకున్నాడు. అబ్బా మంట. నేను చాయ్ పెడుతున్నా అన్న, రావద్దంటారు. చాయ్ పెట్ట పెట్టుకోండి, నేను దగాసిన పెట్టుకుంటా. పెట్టరా రెండు మంచిగా ఉన్నాయి కథలు. స్వీట్ మంచిగా వచ్చింది. స్వీట్ ముఖం కడుగులేదు, ఏం లేదు, జస్ట్ నోరు కడుక్కున్నాం అంతే. డైరెక్ట్ చాయ్ ఏంటి ఇస్తున్నా? ఘోరంగా చలి పెడుతుంది. ఏసీ ఉంటుంది, ఆ పీక్ కదా అన్నట్టు చలి నడుతుంది. ఏమున్నది నేమంతా నేను ఆగుతున్నా. ఎంజాయ్ పండుగ. అరే పండుగ చాయ్ వీడు ఎట్లా పెట్టిండేమో అని మంచిగా ఉన్నది అంత గబ్బు గబ్బు. నిన్న వీడే ఖరాబ్ చేసిన చాయ్ మొత్తం. బిజ్జిగాడు రాజుగాడు ఆడికైనా చెప్తానే ఉన్నాడు, వద్దు ఏమన్నా కన్నా కానీ వీడు చెప్తే తినలే. డకాషన్ వేసాడు ఇట్లా ఊరుకుంటా. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఆ గేమ్ ఏంటిదంటే మీరు ఇక్కడ చూడొచ్చు, టమ్లింగ్ టవర్ గేమ్ అనమాట. సో దీంట్లో ఎవరైతే ఓడిపోతారో ఒకటే గేమ్ ఆడతాం, మరి ఈ మొత్తం సున్నం అవుతుంది. ఆర్ యు రెడీ? ఓడిపోతారు ఏం కథ అని చెప్పేసి అదేది నేనే ఎత్తా. అదేది ముర్తాండు
లేనులే అది కావాలి ఖచ్చితంగా, అది లేకుంటే ఆడరాదు. ఉన్నది ఇవ్వందాక మీ కన్నా ఉంటుంది మేము ముగ్గురు. వాడు కింద జాబ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ ఎత్తుడు ఫస్ట్ అని తాగిన ఎత్తుడు ఇక అయ్యో కాలేజీ అన్ని ఇరుకున్నాయి ఎందుకన్నా జట్లయితే వాడు మాకు టైం వస్తుంది మళ్ళీ అట్లా అంటారు అన్న. నువ్వే మొత్తం ఆగం చేసేటట్టున్నావుగా. అందరు టార్గెట్ ఒక్కటే కూర అని కొట్టాలి. ఇట్లా తావు అరే ఆరెంజ్ నువ్వు ఓడిపోయావు. మొత్తం దాని మీద ఉన్నా నువ్వు దాని నీకు ఇంజ కావాలంటే ఇదన్నా ఇదన్నా గిది అసలుకి వాడు అదొకటే ఉంది మరి ఆప్షన్. ఇట్లా ఇట్లా గట్టి కొట్టు. పైనోడు అయిపోయింది. నాను చాపారు నేను కొట్టా ఇప్పుడు ఇక. ఒక్కొక్కరు నన్ను బతికించి వాడు క్యాంపింగ్ క్లోజ్ చేసే ముందు అయితే గైస్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చాలా మంది ఏమని కామెంట్లు చేసిర్రు అంటే సనాకా బంగ్లాలో 24 hours క్యాంపింగ్ అని అయితే కామెంట్లు చేసిర్రు. చూద్దాం, ప్లాన్ అయితే చేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏళ్ళకుంట అని ఉన్నది, హనుమకొండలో మీటప్ పెట్టండి అన్న అయితే కామెంట్ చేసిండు. మా దగ్గరనే 40 kilometers వస్తుంది. చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టిఎల్ పైరో అని ఉన్నది, అన్న 3 days క్యాంపింగ్ చేయడం అయితే కామెంట్ చేసిండు. చూద్దాం, ఒకటి ప్లాన్ చేస్తున్నాం అట్నే 48 hours క్యాంపింగ్, అది వస్తుంది త్వరలోనే మన ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వర్షిని అని ఉన్నది, అన్న ఫుల్ మీల్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అయితే కామెంట్ చేసింది. మన ఈ ఛానల్ కాదు కానీ ఫ్యామిలీ ఛానల్ ప్లాన్ చేద్దాం. వరే కూరగా రాసి పెట్టుకో, ఫుల్ మీల్స్ ఈటింగ్ ఛాలెంజ్ అట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిహెచ్ రాజీ అని ఉన్నది, పుట్ట అనుకొని పాములు వచ్చాను బ్రో, చాలా బాగా చేశారని అయితే కామెంట్ చేసిండు. నిజంగా పుట్ట చేసే వరకు దేనికో తెలియదు కానీ కంటిన్యూస్గా నామపాములు వస్తూనే ఉన్నాయి. మన గ్యాలరీలో ఒకటి వచ్చింది, మళ్ళీ ఇంకొకటి వచ్చింది, అదేనా వేరేదా తెలియదు. జాంబియాడు దొరకబట్టి ట్రై అయితే దొరకలే అది. నెక్స్ట్ కామెంట్ గ్లోరీ రవీందర్ అని ఉన్నది, ఐస్ మీద నిలబడే ఛాలెంజ్ చేయడం అయితే కామెంట్ చేసిండు. రీసెంట్గా మనం ఐస్ బాత్ ఛాలెంజ్ అయితే చేసినాం, ఆ వీడియో మీలో ఇంకెవరైనా చూడనట్లయితే చూడండి, చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉంటుంది అది. సో ఇవి నేను చదివిన కామెంట్స్. సో మొత్తానికి అరే టైం అయిపోయింది రా, జింగిడి ఎవరు రైలకి పోవుతుంది ఏంది నిజంగా పా అయిపోయింది. సో ఫోర్ టైం వచ్చేసి క్లోజ్ అయితే అయిపోయింది అఫీషియల్ గా. మన ఏసీ వచ్చేసి టర్న్ ఆఫ్. చచ్చిపోయింది అది పాపం. అబ్బా అది పిడి చేసిన ఒక్క రోజుకి అసలు నేను ఏడికి వచ్చినా ఎందుకు వచ్చినా ఏందో నాకు అర్థమవుతుంది అని అనుకోవచ్చు. నిన్నటి నుంచి అది నడుస్తూనే ఉన్నది. సో మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. అండ్ అవదా వాడద్దు, మధ్యలో ఒక 20 minutes 30 minutes కరెంట్ అయితే పోయింది మబ్బులో వేసినప్పుడు. సో మొత్తానికి ఇదే రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.